శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస మహత్యం 9వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఇప్పుడు శుక్రవార వ్రత మహత్యం గురించి చెప్తాను. దీనిని వినినంత మాత్రాన మానవులు సకల కష్టాల నుండి విముక్తులవుతారు. ఈ సందర్భంగా ఒక జరిగిన కథను తెలియచేస్తాను, విను. ఒకప్పుడు పాండ్యవంశస్థుడైన సుశీలుడు అనే రాజు సకల భోగభాగ్యాలతో ఉండేవాడు. కానీ ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు. దానికి ఎంతో విచారిస్తూ ఉండగా అతని భార్య సుకేసి ఒకానొక పథకం వేసి తాను గర్భవతి అయినట్లుగా తన కడుపు పైన వస్త్రాలు చుట్టుకుని నటించేది. అదే రాజ్యంలో ఒక పురోహితుని భార్య అదే సమయంలో గర్భం దాల్చింది. ఆమెను సుకేసి గమనిస్తూ తాను ఏ విధంగా గర్భవతిగా ప్రవర్తించేదో వాటినే సుకేసి కూడా అనుకరించేది. రాజు నిజమే అనుకుని ఆనందపడి ఆమెకు సీమంతోత్సవం, అనవలోభన సంస్కారం అంటే 8వ నెలలో చేసేది మొదలైనటువంటివన్నీ చేయించాడు. పురోహితుని పత్ని ప్రసూతికా గృహంలో ఉన్న సమయంలోనే రాణి కూడా తన ప్రసూతికా గృహానికి చేరుకుంది. పురోహితుని భార్యకు ప్రసవం జరిగే సమయంలో ప్రసవం చేయించే దాది ఆమెకి కంటికి ఒక వస్త్రాన్ని కట్టి ప్రసవం చేయించింది. ఆమె కళ్ళు తెరిచేలోపు ఒకానొక రాణి సేవకురాలి చేతికి ఈ పురోహితుని బిడ్డను ఇచ్చి రహస్యంగా రాణిగారి పక్కలోకి చేర్పించింది. ఒక మాంసపు ముద్దను వేరేగా తెప్పించి పురోహితుని భార్యతో తన సంతానం చనిపోయింది అని అబద్ధం చెప్పించింది. దాంతో పురోహితుని భార్య చాలా దుఃఖించింది. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు కలిగిన స్పర్శ మొదలైన వాటి చేత తన బిడ్డ మరణించి ఉండదు, ఈ దాది ఏదో కుట్ర పన్ని ఉంటుంది అని భావించింది. కానీ రహస్యాన్ని ఛేదించలేక ఇక చేసేదేమీ లేక ఊరుకుంది. రాణివాసానికి చేరిన ఆ బిడ్డకు జాతకర్మాదులు చేసి ప్రియవ్రతుడు అని పేరు పెట్టారు. శ్రావణమాసం వచ్చాక శుక్రవారం నాడు పురోహితుని భార్య తన బిడ్డ క్షేమం కోరుతూ జీవంతికా వ్రతాన్ని ఆచరించింది. అమ్మవారిని పుత్రుల సహితంగా గోడపై లిఖించి పువ్వుల మాలలతో అక్షతలతో పూజించింది. గోధుమ పిండితో 5 దీపాలను వెలిగించి గోధుమ పిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించింది. తాను కూడా ఆ గోధుమ పిండితో చేసిన పదార్థాన్నే ప్రసాదంగా తీసుకుని అక్షతలు అమ్మవారిపై వేసి ఎత్ర మే బాలకో భవేత్ తత్ర త్వయా రక్షణీయో జీవంతి కరుణార్ణవే. ఓ కరుణామయమైన జీవంతికాదేవి, నా బిడ్డ ఎక్కడ ఉన్నా నువ్వు రక్షించాలి అని కోరుకుని నమస్కరించింది. ఈ విధంగా ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారాలు ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించేది. దాంతో జీవంతికాదేవి అనుగ్రహంతో పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కొంతకాలం గడిచాక ప్రియవ్రతుని తండ్రి మరణించాడు. తండ్రికి చేయాల్సిన పితృకర్మలు అన్నీ చేసి ప్రియవ్రతుడు పితరులను ఉద్దేశించి శ్రాద్ధాది కర్మల కోసం గైకు వెళ్ళడానికి నిశ్చయించుకుని మంత్రులకి రాజ్యభారాన్ని అప్పజెప్పి సామాన్య వస్త్రాలు ధరించి గైకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక గృహస్థు ఇంట్లో విశ్రమించాడు. ఆ ఇంటి ఇల్లాలికి ఆ రోజు ప్రసవమైన 5వ రోజు. అప్పటి వరకు ముందు కలిగిన 5 పిల్లలను పుట్టిన 5వ రోజున వారి కర్మానుసారం ముక్తి కలిగించాలి అని షష్ఠీదేవి ఆజ్ఞతో ఒక దేవత వారి ప్రాణాలను తీసేసింది. ఈ బిడ్డ ప్రాణాలు తీయడానికి కూడా ఆ శక్తి రాగా ప్రియవ్రతుడు ఉన్న కారణంగా జీవంతికాదేవి ఆ బిడ్డను చంపకుండా వదిలిపెట్టమని షష్ఠీదేవితో చెప్పింది. సరేనని షష్ఠీదేవి విడిచిపెట్టింది. దాంతో ఆ దంపతులు ఆనందించి ఆ రాజుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అక్కడి నుండి మరలా ప్రయాణమై గైకు వెళ్ళి పిండవిధి గావించి శ్రీ విష్ణు పాదంపై పిండం వేసే సమయంలో ఆశ్చర్యక 2 రకాల చేతులు పిండాన్ని గ్రహించడానికి వచ్చాయి. శాస్త్రవిధిని అనుసరించి ఆ పిండాలను విష్ణుపాదంపై ఉంచి ప్రియవ్రతుడు వెనుదిరిగి వచ్చి అక్కడ ఉన్న ఒక జ్ఞానవంతుడైన బ్రాహ్మణుణ్ణి ఆ విషయమై ప్రశ్నిస్తే,
ఇద్దరు తండ్రులు ఉంటేనే ఇలా జరుగుతుంది అని చెప్పి తన తల్లినే ఆ విషయమై అడగమని చెప్పాడు. ప్రియవ్రతుడు తిరుగు ప్రయాణంలో మరలా అదే గృహస్థు ఇంటికి రాగా మరలా అదే రోజు ఆ గృహిణికి 6వ ప్రసవం జరిగి 5వ రోజు. ఆ రోజు కూడా షష్ఠీదేవి తన శక్తిని ఆ బిడ్డ ప్రాణాలు తీయడానికి పంపించింది. ఆ సమయంలో కూడా మరల రాజు ఉండటం వల్ల జీవంతికాదేవి షష్ఠీదేవిని వారించింది. అప్పుడు షష్ఠీదేవి కారణం అడిగితే జీవంతికాదేవి ఈ విధంగా చెప్పింది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఈ రాజు తల్లి చాలా భక్తిగా క్రమం తప్పకుండా నా అర్చన చేస్తుంది. వ్రత నియమాలన్నీ పాటిస్తూ ఆకుపచ్చని వస్త్రం, రవిక, గాజులు నాకు ఇష్టం ఉండవని నాకు సమర్పించదు. తాను కూడా ధరించదు. బియ్యం కడిగిన నీరు ఎప్పుడూ దాటదు. పచ్చని ఆకులతో ఉన్న మండపం కింద నుండి ఎప్పుడూ వెళ్ళదు. పచ్చగా ఉండే కూరలు కూడా ఎప్పుడూ తినదు. ఇదంతా నాకు ప్రీతి కలిగించడానికి ఆమె నిష్ఠతో ఆచరిస్తోంది కాబట్టి ఆమె పుత్రుణ్ణి నేను రక్షించడమే కాకుండా ఆమె పుత్రుడు ఉన్న చోట కూడా పిల్లలు ఎవరికీ హాని జరగకుండా చూస్తాను అని చెప్పింది. ఇదంతా నిద్రను అభినయిస్తున్న ప్రియవ్రతుడు విన్నాడు. రాజ్యానికి చేరుకుని తల్లిని జీవంతిగా వ్రతం చేస్తున్నావా అని ప్రశ్నించాడు. దానికి తల్లి ఆ వ్రతం గురించి కనీసం వినలేదు కూడా అని చెప్పింది. దాంతో రాజు గైవెళ్ళి వచ్చినందుకు ఒక బ్రాహ్మణ సంతర్పణ, దానాలు ఏర్పాట్లు చేయిస్తున్నట్లు ప్రకటించి భటుల చేత అందరికీ ఆకుపచ్చని వస్త్రాలు పంపించి అవి కట్టుకురమ్మని చెప్పించాడు. దానికి ఆ పురోహితుని భార్య పచ్చవి కట్టుకోనని చెప్తే ఎర్రని వస్త్రాలు సమర్పించారు. ఈ విషయం భటులు రాజుతో చెప్పారు. రాజసదనానికి అందరూ వచ్చే తూర్పు ద్వారంలో బియ్యం కడిగిన నీళ్లను పోయించాడు. అప్పుడు ఆ పురోహితుని భార్య వేరే ద్వారం ద్వారా వచ్చింది. ఒక పచ్చని పందిరి వేయిస్తే దాని కింద నుండి కాకుండా పక్క నుండి వచ్చింది. ఇవన్నీ రాజు గమనించి ఆ పురోహితుని భార్య వద్దకు వచ్చాడు. ప్రియవ్రతుణ్ణి చూడగానే పురోహితుని భార్య స్తన్యాల నుండి ఆమెకు తెలియకుండానే క్షీరం రాసాగింది. దానితో సందేహం వచ్చి రాజు పెంచిన తల్లిని దయతో నిజం చెప్పమని ప్రాధేయపడగా ఆమె జరిగినదంతా వివరంగా తెలియచేసింది. దానితో జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలుసుకొని ఆనందించాడు. తన కన్న తండ్రి బతికి ఉండగా మరి గైలో 2 చేతులు కనబడమేమి అనే విషయం సందేహంగా ఉండడంతో అదే ఆలోచిస్తూ ఉన్నాడు. స్వప్నంలో జీవంతికాదేవి కనబడి ప్రియవ్రతునికి ఈ విషయం తెలియచేయడానికి తాను కల్పించిన మాయ వల్ల అలా జరిగింది అని తెలియచేసింది. ఆనాటి నుండి రాజ్యంలో అందరినీ శ్రావణమాస శుక్రవారాలలో జీవంతికా వ్రతాన్ని ఆచరించమని చెప్పి ఆచరింపచేయసాగాడు. ఈ వ్రతానుష్ఠానం వల్ల సంతానం ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందడమే కాక కోరిన కోరికలు కూడా తీరుతాయి. ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణమాస మహాత్యం నందు 9వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.